మరి కొన్నిసార్లు నేనేమి పురోగభివృద్ధి సాధించడం లేదు అని నేను మొరపెట్టుకుంటే, "నీకెలా తెలుసు?" అనేవారు. ఇంకెప్పుడు నాలో ఏదో చేంజ్ రావట్లేదు అని అడుగుతుంటే, అప్పుడు స్వామి ఏమంటారు, "నీకెలా తెలుసు?" ఎందుకంటే ఈ ఆధ్యాత్మికంలో జరిగే చేంజ్ అనేది మనకి కనిపించదు. కానీ లోపల శక్తిధార అనేది అలా మనకింకా పెరుగుతూ ఉంటుంది. ఆ శక్తిధారే మనల్ని గానీ, మన చుట్టుప్రక్కల పరిస్థితులను గానీ అంతా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కనిపించదు. ఇక్కడ కనిపించకపోవడం పెద్ద అర్థం కాని విషయం కాబట్టి జనాలకి అది ఆకర్షణీయంగా ఉండదు. ఎందుకంటే ఇక్కడ కనిపించదు. అదే మనం బాహ్యపరంగా ఏదో బ్యాంక్‌లో డబ్బులేస్తున్నాం అనుకో, ఆ అమౌంట్ మనకు కనబడుతూ ఉంటది. ఈ నెల ఇంతేసాం, ఈ నెల ఇంతేసాం, సంవత్సరానికి అమ్మో! అంత అయిపోయింది కనిపిస్తుంది. ఏదో 10 మంది అక్కడ చేరాంగ భయ్ భయ్ మన అరుపులు అరుస్తున్నాం. అదేదో పెద్ద ఆనందమో, సంతోషమో అన్నట్టు అది కనబడుతుంది. ఇలాగని కనబడతాయి. కనిపించే వాటిలో అదేదో సంతోషమేమో అనిపిస్తది. కానీ ఈ ఆధ్యాత్మిక సాధన ఎలా ఉంటుందంటే మన లోపల చాలా శక్తి పేరుకుంటుంది. అఫ్‌కోర్స్ మనం ఖచ్చితంగా ఒక సంవత్సరం క్రితం ఉన్న మన పరిస్థితికి, ఈరోజు పరిస్థితికి ఏ రకంగా అయినా అది మానసికమవని, శారీరకమవని, ఆర్థికమవని ఎలా చూసినా సరే అంతకన్నా ఇంకా మంచిగానే ఉంటుంది తప్పితే అంతకన్నా కింద పడిపోయిన వాళ్ళెవరు ఉండరు. ఆధ్యాత్మికంలోకి వచ్చిన వాళ్ళు ఎప్పుడు ఇంకా మంచిగానే ఉంటది వాళ్ళ జీవితం తప్పితే కింద పడిపోయామనే వాళ్ళు ఎవ్వరూ ఉండరనమాట. ఒకవేళ కింద పడినా సరే అక్కడి నుంచి ఎలా లేవాలనేది భగవంతుడు ఇందాక చెప్పారు కదా! కష్ట నష్టాలు ఎందుకొస్తాయంటే అప్పుడు మనం భగవంతుడిని ఇంకా తలుచుకోవడానికి ఇంత కష్టము వచ్చి మొత్తం కారంతా దాన్నేమంటారు మొత్తం అంతా పాడైపోయినా సరే నాకు ఇంత కూడా గాయం తగలలేదు అన్నప్పుడు అతనికి ఎంతో విశ్వాసం పెరిగిపోతది కదా! మొత్తం కారైతే అంత దెబ్బ తగిలేసింది. కారంతా పాడైపోయింది. కానీ నాకు మాత్రం ఇంత దెబ్బ తగలలేదు అంటే ఎవరో నన్ను రక్షించారు కదా! అలాగ మన జీవితంలో కూడా చాలా మనకు ఉంటాయి. మనం తెలుసుకుంటూ ఉండాలి. అరే! ఇది ఇలా కూడా జరిగి ఉండేది కదా! కానీ నాకు అలా జరగలేదు అంటే ఎంతసేపు ఏదో కోయిన్సిడెన్స్ అనుకోవడం కాదు. భగవాన్ నేను నమ్మాను కాబట్టి భగవాన్ ఎప్పుడు ఆయన ఎక్కడో ఉన్నారు. అక్కడికెళ్ళి మనం పక్కన కూర్చుంటేనే ఆ స్వామి ఉన్నారని కాదు. అదృశ్య రూపంలో మనల్లోనే ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటారు. మన ఆధ్యాత్మికంగా ఏ మాత్రం ఒక అడుగు ముందుకేస్తున్నామన్నా ఆ స్వామివారి అనుగ్రహం ఉంటేనే వేస్తాం. అందుకని ఎందుకు కొంతమంది నామస్మరణ చేయంటే టైం లేదనో ఇంకోటని చెప్తారంటే వాళ్ళ అనుగ్రహం లేదు. భగవాన్ అనుగ్రహం లేని వాళ్ళు నామజపం చేయడం కానీ, సత్సంగాల్లో కూర్చోవడం కానీ ఇవన్నీ చేయరు. అది చేయకపోవడం వాళ్ళేమనుకుంటారంటే మేమేదో పెద్ద బిజీ కూడా చేయట్లేదు. లేదు నిజానికి ఏంటి స్వామివారి అనుగ్రహం ఉండదనమాట. స్వామివారి అనుగ్రహం ఉన్నప్పుడు మనకి అలా టైం దొరుకుతుంది. అలాంటి గురువుల ఆశీస్సులు, గురువుల పుస్తకాలు అవి మనకు దొరికితే ఆ బోధనలు విని మనం ఇంకా ముందుకి వెళ్తూ ఉంటాము. కాబట్టి ఏదో జరగలేదని మనం ఏదో డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏం జరుగుతుందో మనకి కనిపించని మార్పులు అవి. లోపల జరుగుతుంది కాబట్టి ఇంతకుముందు మనం ఏదన్నా మాట అంటే అది చెల్లుబాటు అయ్యేది లేదో తెలీదు కానీ ఇప్పుడు ఒక మన మాట అంటే అనకపోయినా సరే అది చెల్లుబాటు అవుతుంది. మనకేం కావాలో అంత ఫేవరబుల్గా అన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మన ఆధ్యాత్మికంగా చేసే సాధన వలన మనలో ఆ శక్తిధార అనేది ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుందన్నమాట. ముందు విశ్వాసం ఇంపార్టెంట్, 2 ఆతృత ఇంపార్టెంట్, 3 సాధన ఇంపార్టెంట్. ఇవన్నీ నువ్వు చేసుకుంటూ వెళ్ళావా ఖచ్చితంగా నీకు కావాల్సిన ఫలితాలు నీకు దొరుకుతూ ఉంటాయి.